అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. కర్కాటక రాశి వాళ్ళకి 17వ తారీఖు మార్చి నుంచి 23 మార్చి వరకు కర్కాటక రాశి యొక్క స్థితి, చంద్రుడి యొక్క స్థితి బాగుండడం వల్ల మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి బుధగ్రహము సూర్యగ్రహము మీనరాశిలో సంచరించడం అనేది ఈ రాశి వాళ్ళకి బంధువులతో వైరము, చిన్న చిన్న టెన్షన్స్, లేనిపోని మానసిక ఇబ్బందులు కలిగే అవకాశాలు బుధగ్రహం వల్ల ఏర్పడుతున్నాయి. రావాల్సిన డబ్బు మాత్రం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండి పిల్లల యొక్క చదువు విషయంలో బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అది సూర్యుడి యొక్క మార్పు వల్ల జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అనుకూలంగా లేదు. జాతకాన్ని పరిశీలించిన తర్వాత అలాంటి రిస్క్ తీసుకోవటం మంచిది. సంతానం విషయంలో కూడా చాలా బెంగ కలిగి ఉంటారు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కాస్త ఇబ్బంది కలుగుతాయి. విదేశీ యానాల్లో ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం ఆగడం మీకు మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మానసికంగా గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొంతకాలం వేచి చూడే పరిస్థితి కలిగి ఉంటే మంచిది. పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి సహకారం ఉంటుంది, పెద్దల సహకారం ఉంటుంది, సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పై అధికారుల యొక్క సహాయ సహకారం లేకపోవటాలు, కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం రాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వేచి చూసే ధోరణి అవలంబించడం మంచిది. వ్యాపారస్తులందరికీ కూడా తీవ్రమైన నష్టానికి గురే అవకాశం ఉంది. ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి చాలా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండడం వల్ల అనేక పరిహారాలు చేసుకుంటేనే కర్కాటక రాశి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మరి ఖర్చులు మాత్రం మీకు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా చంద్రుడి యొక్క రాశిలో పుట్టారు కాబట్టి చంద్రగ్రహం యొక్క రత్నాన్ని ఉంగరం వేలికి ధరించడం, చంద్రమంత్రాన్ని రోజు 10 సార్లు చదవటం, ఆ వివరాల కొరకు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా, ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.